హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫ్రైడ్ రైస్ అనేది ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేశారంటే మళ్ళీ ఇలానే చేయాలంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం రైస్ని బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పొడి ఆడుతూ ఉండాలి, చల్లారి పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కట్ట కొత్తిమీర, కొన్ని పుదీనా, 2 రెబ్బల కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి ఘాటుగా ఉంటే కనుక ఒక 5-6 సరిపోతాయి. 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ కింద మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో చెక్క, లవంగాలు, ఇలాచి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని వీటన్నింటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. రైస్ క్వాంటిటీని బట్టి ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఇలా వేసుకొని ఈ పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోకపోతే మనకి కొత్తిమీర పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసనలా వస్తుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ అనేది పక్కకి ఇలా అనుకొని ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను 6 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. మన ఇష్టం అండి. రైస్లో ఎగ్ అనేది ఎక్కువగా ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారని ఎక్కువ ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుంటేనే మనకి ఎగ్ అనేది బాగా ఫ్రై అవుతుంది. రొటీన్గా చేసే ఫ్రైడ్ రైస్ కంటే ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రైడ్ రైస్ చేసామంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఎగ్ మిశ్రమం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ దినుసుల కింద వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్
మసాలా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ ఎగ్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. మార్నింగ్ టైంలో కానీ మనకి టైం లేనప్పుడు ఎప్పుడన్నా కర్రీ చేయడానికి ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా స్పైసెస్ అన్నీ ఎగ్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చివరగా 2 రెబ్బల కరివేపాకు మరొకసారి యాడ్ చేసుకుంటున్నానండి. కరివేపాకు అనేది ఇలా రైస్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే కనుక తినడానికైనా బాగుంటుంది. కరివేపాకు తినేవాళ్ళు తింటారు కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న రైస్ అనేది చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఈ రైస్లో ఈ ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని నిదానంగా రైస్కి మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. రైస్ అనేది ఇలా గ్రీన్ కలర్లో ఉంటే పిల్లలు వెరైటీగా ఉందని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.